మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ప్రియదర్శిని రైస్ టు లీడ్ 2025 పేరుతో యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతలు మహిళలకు రాజకీయాలు ఎలా ఎదగాలి, నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలన్న అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మంత్రి సీతక్క అన్నారు. ఈ ప్రోగ్రాంలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చీఫ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు జక్కిడి శివశరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మరి నేషనల్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. శ్రావణ్ గారు స్టేట్ అంతా కూడా మా మహిళా విభాగాన్ని యూత్ లో మహిళలను ఎంపవర్ చేయడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం, స్పెషల్ గా మహిళా యూత్ లీడర్షిప్ ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ యొక్క క్లాసెస్ ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం. రాజకీయాల్లో కూడా మహిళల యొక్క పాత్ర చాలా అవసరం. ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీల పర్సెంటేజ్ జస్ట్ 9% ఉంది. అది చాలా 50% అని మనం అనుకుంటున్నాం. స్థానిక సంస్థల్లో 50% ఇచ్చినప్పటికి కూడా మేజర్ గా లీడర్షిప్ గ్రౌండ్ నుంచి రాకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లాంటి వాళ్ళు వస్తున్నారు. స్వతంత్రంగా ఎదిగే నాయకత్వం చాలా తక్కువ ఉంది, మహిళా నాయకత్వము. సో ఈ రోజు మా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు, జక్కిడి చరణ్ రెడ్డి గారు మంచిగా ఉమెన్ వింగ్ అంతా, యూత్ ఉమెన్ అంతా తీసుకొచ్చి వాళ్లకు మా యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్, మా వర్క్ స్టైల్, అదే విధంగా ఇతర కొంత అడ్వైజ్ చేసేటువంటి వాళ్ళని కూడా పిలిచి ఈ యొక్క ఉమెన్ కు ఎంకరేజ్మెంట్ గా ఈరోజు ఈ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మహిళలు రాజకీయాలకు రావాలి, నిర్ణయాధికారంలో మహిళల పాత్ర పెరగాలి. మరి చట్టసభలో మహిళల పాత్ర పెరిగినప్పుడే సమానత్వం అనేది మనం సాధించగలుగుతాం. కాబట్టి స్వతంత్రంగా ఎదిగేటువంటి మహిళలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తే మనకు తెలుసు. ఇందిరాగాంధీ దేశాన్ని పరిపాలించారు. అదే విధంగా సోనియమ్మ కూడా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి మరి 10 ఏళ్ళు ప్రతిపక్షంలో, 10 ఏళ్ళు అధికార పక్షంలో కూడా ఆనాడు ఆమె ఉక్కు సంకల్పంతో పోరాడినటువంటి వారి యొక్క జీవితాలు మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్క మహిళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం, మహిళా నాయకత్వం ఉండేటువంటి పార్టీ. కాబట్టి యూత్ లో కూడా 50% యూత్ నాయకత్వాన్ని రాబోయే కాలంలో ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ క్లాసెస్ మేము నిర్వహించుకోవడం జరిగింది. యూత్